శ్రీ 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 గోపాల్ బాబా ఆశ్రమం పిఠాపురం శనివారం సప్తమి రోజున తైలాభిషేకం నువ్వులతో అభిషేకం జరగడం కనుల పండుగగా జరిగింది. ఇది చూసిన వారికి చూడముచ్చట ధన్యం. ఎంతోమంది ధన్యత పొందండి. జై గురుదేవదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఎవరికన్నా హెల్ప్ చేయాలని అనుకుంటాం కదా. హెల్ప్ చేయాలని అనుకున్నప్పుడు ఒకళ్ళే ఒక బస్తా బియ్యం ఇవ్వలేరు. ఇవ్వలేనప్పుడు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూసారా, ఒకవేళ అలా గనక ఒక ఇంటి నుంచి కొంత, ఒక ఇంటి నుంచి కొంత, ఒక ఇంటి నుంచి కొంత మనం సేకరించి ఒకళ్ళకి ఇస్తే గనక, ఇవ్వడం వరకు ఓకే, ఇస్తే గనక ఇప్పుడు మనం ఏ ఇంటి నుంచి అయితే తీసుకొచ్చామో వాళ్ళ ప్రారంభం దీని ద్వారా బయటకు వస్తుందా ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళకి ఇది చుట్టుకుంటుందా, ఖచ్చితంగా వెళ్తుందా అంటే మీరు ఉన్నారనుకోండి మధ్యలో, మీ నుంచి వచ్చేటప్పుడు అది ప్రసాదం అయిపోద్ది. మాకు ఒక నమ్మకం అది. కానీ మాలాంటి వాళ్ళు చేస్తే మరి అది దానికి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? ఏం కాదు. అదేంటంటే అసలు కథ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నేను దీక్షాపరుణ్ణి, నేను సాధకుణ్ణి. ఎందుకంటే గురువుగారి శిష్యుణ్ణి. నేను పండిచ్చినా, ఫలం ఇచ్చినా, పువ్వు ఇచ్చినా, ఏమిచ్చినా పవిత్రంగానే మహాప్రసాదం అది వెళ్ళిపోద్ది. ఎందుకంటే నేను మామూలు మనిషినైనా సరే గురువు గారు ఉన్నారు కదా నాకు. అవును స్వామి. ఆయనకి పరమాత్మ ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. అది అలా వెళ్ళిపోద్ది అన్నట్టు. అందుకే దీక్ష ఎందుకు తీసుకోమంటామంటే చాలా మంది తెలియదు దీక్ష అంటే ఏంటి అనుకుంటారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి అదే. ఇప్పుడు దీక్ష తీసుకున్నాం అంటే మంత్రం తీసుకున్నాం. మంత్రం చేయగా మన లోపలికి ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు మనం ఏం చేసినా, మనం ఏం చూసినా ఆయన చూస్తున్నాడు. మీకు అర్థమైంది మ్యాటర్ అన్నాను? అర్థమైంది స్వామి. ఆయన చూస్తున్నాడు. అప్పుడు మనకి ఈ భేదాలు లేవు కదా. ఇచ్చాం, వాళ్ళు బాగుండాలనుకున్నాం, ఇచ్చాం అంతే. మనసులో ఇవ్వాలనిపించింది ఇచ్చేసాం. ఇచ్చేసాం కదా అని మళ్ళీ వెనక్కి తిరిగి చూడం కదా. ఇప్పుడు అర్థమైంది సారి. అర్థమైంది స్వామి. దీక్ష తీసుకుని మీ దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషం అంటుకోదు. దోషం ఉండదు. అలా ఆ దీక్షలు లేని వాళ్ళు దిగితే, దీక్ష లేని వాళ్ళు దిగితే వాళ్ళు ఏం చేస్తారంటే 10 సార్లు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవడానికి కర్మ వస్తుంది. నేను అది చెప్తాను చాలా సార్లు. 100 ఇచ్చి 100 సార్లు చెప్పించుకుంటాడు, కర్మ వస్తుంది. ఎందుకంటే నేను గొప్పగా చెప్పించుకోవాలనుకుంటాడు కదా. నేను గొప్పగా చెప్పించుకుంటున్నాను, 1000 రూపాయలు ఇచ్చాను, 10 సార్లు చెప్తున్నాను, నాకు గొప్పగా చెప్తున్నారు, నాకు చెప్పాలా, అలా చెప్పించుకోవాలనుకుంటాడు. ఆ రూపంగా ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే హెల్ప్ చేసామో వాళ్ళకి ఏం లేకుండా ఈడికే అంటుకుంటది. అది మళ్ళీ ఈడికే అంటుకుంటది. వాళ్ళకేం పర్లే, వాళ్ళకేం ఇబ్బంది లేదు. లేదు మీరు వెనక్కి చెప్పొద్దు, కానీ మంచి విషయం. ఈ విషయం అడగడం కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చాం, తీసుకున్న వాళ్ళు ఏం చేశారు, ఇచ్చారు కాబట్టి తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఏమన్నారో, పోలే బాగుండాలా, మీరు బాగుండాలా అన్నారు తప్ప ఇంకోటి అనరు కదా వాళ్ళు. పోలే అమ్మ దేవుళ్ళ ఈ టైంకి బాగా ఆదుకున్నావు అమ్మ, దేవుళ్ళ ఆదుకున్నావు అమ్మ అంటారు కదా. అవును, అదే మనం చేసే పని. కానీ నిష్కల్మషంగా చేసాం మనం. ఇప్పుడు మీరు దీక్షలో ఉన్నారు కాబట్టి, మంత్ర దీక్షలో ఉన్నారు కాబట్టి, మీరు ఎలా ఇచ్చినా అది పవిత్రమే. సంతోషం స్వామి. మామూలు వాళ్ళు ఇస్తే 10 సార్లు చెప్తారు కాబట్టి కర్మ వస్తుంది. అందుకే నేను ఏం చెప్తానంటే, మీరు ఎవరైనా సరే, సంవత్సరాలు అవని ఎవరైనా సరే మంత్రం తీసుకోండి. మంత్రం తీసుకుని మీ పవిత్రులు అవుతారని మనం చెప్తున్నాం. వీళ్ళు ఏమనుకుంటున్నా, మంత్రం తీసుకుంటే ఏమన్నా నియమాలు ఉంటాయేమో, ఏమన్నా ఉంటాయేమో, అది ఉంటదేమో, ఇది ఉంటదేమో, ఏం చేయకూడదేమో, లత్తినకూడదేమో, ఎత్తినకూడదేమో అని ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోయి, కొంతమంది ఏంటంటే ఈ మంత్రం చెప్తే ఏమైనా శక్తులు వచ్చేస్తాయేమో, లేకపోతే ఎన్నో వచ్చేస్తాయేమో అని ముందు ఏమవుతుందంటే మన కర్మ పోద్ది. మంత్రం చెప్పించడం వల్ల కర్మ పోద్ది. ఇప్పుడు ప్రారంభ కర్మ ఉంది, అనిపిస్తున్నాం, అర్థమైందా? తర్వాత ప్రారంభం పోయిన తర్వాత ఇంకేముంది, సంచితం ఉంది. అంటే ఏంటి, మనం చేసిన కర్మల్లో అందులో దాచుకుంటున్నాం మళ్ళీ జన్మకి. ఇప్పుడు ఈ ఉపదేశం ఉంటే మళ్ళీ దాచుకునే స్థితికి వెళ్ళదు, ఇక్కడే కలిగిపోద్ది. ఎందుకంటే ప్రారంభం అంతా మనం ప్రారంభంలోనే మంత్రం జపించేస్తున్నాం కదా.
ఉమ్, మంత్రం ఏం చేసింది? కరిగించేసింది. ఉమ్, ఇప్పుడు మన బంగారాన్ని కరిగితే ఏమవుద్ది? ఉమ్, నీరైపోద్ది. ఉమ్, మళ్ళీ ఆరిన తర్వాత కదా గట్టిపడుతుంది. ఉమ్, అలా ఇది ఏం చేస్తుందంటే కరిగించేస్తుంది అనమాట. ఎవరు? లోపడున్న మంత్రం. ఉమ్, కరిగించిన తర్వాత మనం ఏ వస్తువుగా తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఉమ్, వస్తువు మనం మెడలో వేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? నువ్వు ఏ రూపంలో ఉన్నా కాడికి కరిగించేశాను కాబట్టి నీ కర్మ రాదు. కానీ ఉమ్, మళ్ళీ నేను పవిత్రని అయిపోయానని మళ్ళీ కర్మ చేస్తే మళ్ళీ ఉమ్, కర్మ వస్తుంది. ఉమ్, మళ్ళీ కరిగించుకోవాలి. అందుకే తెలుసో తెలియక కొన్ని తప్పులు చేసిన కాడికి ఇది కరిగించదు కాబట్టి మనకి జన్మ ఉమ్, రహస్యానికి దగ్గరగా ఉంటది అనమాట. వెంటనే ఉమ్, జన్మ రహస్యం వచ్చేద్దని నేను చెప్పట్లేదు. మా దగ్గరగా ఉంటది. దగ్గరగా ఉంటది. ఉమ్, ఒకవేళ నిజంగా ఏదో కర్మ చేస్తూ చనిపోయాం అనుకో, ఉత్తమ ఉమ్, కర్మ వస్తది. ఉత్తమ జన్మ వస్తది. ఉమ్, ఇప్పుడులాగా ఇలాంటి కొంచెం కొంచెం లేనోళ్ళ ఇంట్లో గట కాకుండా కొంత ఉత్తమ జన్మ వస్తది. ఉమ్. అర్థమైందా? అర్థమైంది నేను స్వామి. నేను 2 చెప్తాను. వస్తే ఉత్తమ జన్మన్నా రావాలి. లేదంటే భగవంతుడినన్నా చేరుకోవాలి. చేరుకోవాలి ఈ భగవద్ధామం. రెండే నేను చెప్పేది. అందుకే ఉమ్, మన దగ్గరకు జనాలు వచ్చినా మనల్ని చూసి దత్తాత్రేయుడు రానివ్వడు కదా! మనల్ని చూసి ముందు బానే గదా మాట్లాడతారు. ముందు బానే అనుకుంటారు గానీ తర్వాత ఏముందిలే అని పోతారు. అది గూడా నాకు అవసరమే. అలా ఉమ్, పోవటం గూడా మంచిదే నాకు. ఎందుకంటే నా దగ్గర ఏముందనేది ఎవరికీ తెలియకూడదు. ఉమ్, ఇది నిగూఢమైన రహస్యం చెప్పాలంటే. ఉమ్, అందుకని మనం సింపుల్ గానే ఉంటాం. ఒక మాల రుద్రాక్ష మాల వేసుకుంటాం. శుభ్రంగా ఏదో కాషాయం వేసుకుంటాం. అలా పోతాం. ఇప్పుడు అందరిలాగా అన్ని మెడలో రుద్రాక్షలు అయ్యి ఇయ్యి ఏసి హడావుడి నేనేమి చేయను. ఉమ్, ఎందుకు చేయను అంటే నాకు అవసరం లేదు. ఎవరి కోసం నేనేసే పనేటి? ఉమ్, నాకుండేది నాకుంది లోపల. ఉమ్, నాకుండే వస్తువులు నాకున్నాయి. నా మనసు నాకేం చెప్తుందో నాకు తెలుసు. ఇంక ఎదుటోళ్ళ మనసు కోసం నేనెందుకు ఆలోచించాలి? ఉమ్. ఆడలాంటోడు, ఈడలాంటోడు, ఆడు ఏం తేలేదు, ఈడేం తేలేదు, తెచ్చింది కూడా ఆళ్ళకి ఇచ్చేస్తుంటాను నేను. అవును స్వామి. నేనేం దాసుకోను. నాకు పనేముంది? డబ్బులిచ్చినా కాడికి అన్నదానం చేసేస్తాం. మనకేదో కొంత ఉపయోగించుకొని. అంతేగాని లేకపోతే ఇలా ఎందుకుంటది నా ఇల్లు ఈ ఉమ్, పాటికి చాలా మంది ఇత్తా అన్నారు. ఉమ్. మరి అందరి దగ్గర అన్ని డబ్బులు లాగేసి ఈ పాటికి దీన్ని ఓ స్వర్గంలా చేసేసుకోవచ్చు కదా! అవును స్వార్థంతోటి. స్వామి. అవును స్వామి. చెయ్యను. అది వాళ్ళ పని. ఎవరిది? మా అబ్బాయి వాళ్ళు చేసుకునే పనది. ఉమ్, నా కర్మ అంటుకోను నేను. ఎవరిని అందుకే అడగనేమేమి. ఉమ్, ఓకే. ఇస్తే దాన ధర్మాలు మళ్ళీ చేసేస్తుంటాం ఏదో రూపంలో. ఉమ్. ఇదనమాట. అది మీకు అవసరమైంది ఇప్పుడు. ఇప్పుడు సబ్జెక్ట్ చాలా మంచిదిది. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. మీకు అంతా మంచే జరుగుద్ది. జై గురుదత్త. జై గురుదత్త. జై గురు.